హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు పట్టు చున్నీ, ఓకేనా, పట్టు చున్నీని మనం ఒక మంచి డిజైన్ వచ్చేలాగా ఎలా డై చేసుకోవాలో నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తానండి. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ చూడండి, ఇది ఒక పట్టు చున్నీ అనమాట. సో పట్టు అనేది మనకి చాలా షైనింగ్గా ఉంటుంది కదా, ఓకేనా. సో ఈ చున్నీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ముందు చూపిస్తాను మీకు. ఓకే చూడండి, ఇటు పక్కన నేను ఎలా పట్టుకున్నానో అటు పక్కన అంటే ఇంకొకరు సపోర్ట్ తీసుకోండి, ఇలాగే పట్టుకోమని చెప్పి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి, ఒకటి బ్యాక్ ఫోల్డింగ్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఫస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ సెంటర్ నుంచి ఇటువైపు క్లాత్ని ఇటు ఫోల్డ్ చేసాము, కింద పక్కన క్లాత్ని వెనక వైపుకి ఫోల్డ్ చేసాము. రెండు పక్కల కూడా అలాగే ఫోల్డ్ చేసి దీన్ని నేల మీద పెట్టుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదండి, ట్రయాంగిల్, ఓకేనా, ఇలాగ ట్రయాంగిల్ పెట్టుకుని యాక్చువల్గా ఏంటంటే ఇది మీరు ఒక పక్క నుంచే పెట్టుకుంటూ వెళ్ళాలి ఫోల్డింగ్ అనేది. అటు పక్కన ఇంకొకరు అటు నుంచి పెట్టుకు రావాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం ఫోల్డింగ్ కూడా ఇటు పక్క నుంచి ఈ సమోసాలు నేను ఎలా చూపిస్తున్నానో అలాగే పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే చూడండి, అన్ని ఫోల్డింగ్స్ మీద అన్నీ మనకు ఒకలాగా రావాలంటే రావు. ఇవి మొత్తం అన్నీ మీరు పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలాగా సర్దుకోండి. ఓకే, క్లాత్ని బట్టి కూడా జరిగిపోతూ ఉంటాయి కదండి, సో ఇలాగా సర్దుకోండి. ఓకేనా, అలా పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి, నేను స్కేల్ని 2 ముక్కలు చేసేస్తాను. యాక్చువల్గా ఇది హాట్ వాటర్లో నానిపోకుండా ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పాలన్నమాట. బట్ ఇవి కాదు, మీరు ఏంటంటే 2 సమానం, ఓకేనా, 2 కూడా ఒకటొకలాగా ఉండకుండా 2 చెక్క ముక్కలు సమానంగా ఉండేవి తీసుకోండి, ఓకేనా. సో వాటిని ఎలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టండి, కింద పక్కన కూడా అలాగే, ఓకేనా, పెట్టు. ఓకే, ఇలా పెట్టి పైన కూడా ఇలా పెట్టి ఏంటంటే ఈ పార్ట్ ఉంది కదా, సో చూడండి ఇలా అన్నమాట, ఓకేనా. ఇలా పెట్టి చాలా టైట్గా ఇక్కడ టై చేసుకోవాలి, ఇక్కడ టై చేసుకోవాలి, ఒకటి ఇటు 2 ఇటు అనమాట. టై చేసేద్దాం. టై చేయడానికి మీరు పెద్ద రబ్బర్ బ్యాండ్స్ ఉంటే అవి వాడచ్చండి. రబ్బర్ బ్యాండ్స్ లేకపోయినా కూడా పర్వాలేదు. మనం టై చేసుకోవడానికి ఎక్కువగా పైపింగ్ థ్రెడ్స్ యూజ్ చేస్తాము. సో పైపింగ్ థ్రెడ్ కట్టేద్దాం. యాక్చువల్గా తెగిపోని దారం మీరు మామూలుగా ట్వైన్ థ్రెడ్స్ అంటారు కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే దానికంటే కూడా ఇదైతే బలంగా ఉంటుంది అనమాట. ఇది పట్టుకోవడం కష్టంగా ఉంది ఒకళ్ళు, అందుకనే టై అండ్ డైకి మనకి ఎప్పుడు కూడా అన్నిసార్లు అవసరపడదు, బట్ కొన్నిసార్లు మాత్రం ఒకళ్ళు సపోర్ట్ ఉంటే చాలా మంచిది, ఓకేనా.
ఓకే, ఇటు కూడా జస్ట్ ఒక 3 వేసాం కదండి. సో టైట్ చేసేద్దాం. ఓకే అండి, మనం టై చేసుకున్న ప్యాటర్న్ ఇది. ఇప్పుడు దీన్ని డై చేద్దాం. ఓకే, పట్టు దుప్పట్టాని మనం ఇలా సమోసా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం. ఇది చిన్న ఫోల్డ్ అంటే మనం 2 మడతలు అంటే 4 మడతలు వేసుకున్నాం కదా. ఫస్ట్ సగానికి మడిచి తర్వాత ఇంకొక 2 వేసుకున్నాం కదా. సో 4 మడతల మూలంగా ఇంత ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఎంత ఎక్కువ పెట్టుకోగలిగితే డిజైన్ మనకు అంత అందంగా వస్తుంది. లేదు బిగినర్స్ అలా పెట్టుకోలేనప్పుడు జస్ట్ ఒక ఫోల్డ్ చేసి దాన్నే సమోసాగా ఫోల్డ్ చేసుకోండి. ప్రాక్టీస్ బాగా వచ్చాక మీరు ఎన్ని ఫోల్డ్స్ అయినా చేయగలుగుతారు. ఎంత బాగా ప్రాక్టీస్ ఉన్నా కూడాను ఇన్ని ఫోల్డ్స్ మీద మనకి ఆ ఫోల్డింగ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ అదేం ప్రాబ్లం కాదు. ఓకేనా, సో మనం ప్యాటర్న్ అయితే ఇలాగా టై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా డై చేసుకోవాలో చూపిస్తాను. సో చూడండి, మనం పట్టు క్లాత్ డై చేస్తున్నాం కాబట్టి పట్టుకు సంబంధించిన డైనే యూజ్ చేయాలి. ఇది చూడండి, ఇవేంటంటే పట్టు చీరలకి కానీ పట్టు చున్నీలు లేదంటే పట్టు గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో క్లాతింగ్, సో వాటికి మనం ఈ పట్టుకు సంబంధించిన డై అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇదేంటంటే ఇది కంప్లీట్ హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళలో మాత్రమే వేసుకోవాలి. ఓకేనా, చిన్నది వేసినా కూడా మీకు చాలా కలర్ అనేది ఇది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇందులో వేసేద్దాం. వేసేసి పట్టుకు మనం యాసిడ్ డైస్ యూజ్ చేస్తామండి, అందుకని చెప్పి దీనికి సపరేట్ యాసిడ్ ఉంటుంది. సో ఈ యాసిడ్ మనకి ఇలా దొరుకుతుంది అనమాట. యాసిడ్ కూడా కొంచెం ఓకే చాలు. సో దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. బట్ ఈ యాసిడ్ డైస్ అనేవి చాలా ఘాటుగా ఉంటాయండి, స్మెల్ కూడా చాలా ఓవర్గా వస్తుందన్నమాట. నేనైతే నాకు ఫస్ట్ టైం ఈ డైస్ నేను యూజ్ చేయడానికి తెప్పించుకున్నప్పుడు అసలు ఆ స్మెల్కే మొహం అంతా మండిపోయింది అనమాట. నాకు ఎవరికైనా కెమికల్స్ పడవు అనుకుంటే, సో అంటే ఇవేంటంటే మనకి హార్మ్ చేసే కెమికల్స్ అయితే కాదు, అలాగని ఈకో ఫ్రెండ్లీ కూడా కాదు. సో మీరు ఏంటంటే ఒకవేళ ఎవరికైనా పడనట్టయితే మాత్రం డైయింగ్ మానేసేయండి. ఓకేనా, అండ్ అలాగే ఈ డైస్ ఈ మెటీరియల్స్ అంటే వ్యాట్ కానీ నెఫ్తాల్ కానీ లేదంటే ఇప్పుడు ఇది యాసిడ్ డై నేను యూజ్ చేశాను పట్టుబట్టలకు కదా. సో ఈ డైస్కి సంబంధించిన మెటీరియల్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక మెటీరియల్ సప్లయర్ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి. వాళ్ళు మీకు ఏది కావాలన్నా విత్ గ్లౌజెస్తో ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ మీ హౌస్ అడ్రస్ పంపించేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, మీకు లైట్ షేడ్ కావాలంటే కలర్ తక్కువ వేసుకోండి, ఇంకా డార్క్ కావాలంటే కలర్ కొంచెం యాడ్ చేసుకోండి, అంతే. ఓకేనా, దానికి ట్రిక్కే ఉండదు. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇందులో ముంచాలి. అయితే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఈ వాటర్ కలుపుకున్నాం కదండి ఈ డై కోసం, సో ఒకటి ముంచిన తర్వాత కలర్ అలాగే ఉంటుంది, అది వేస్టేనా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు నేనైతే లిమిటెడ్గా కలిపాను కదా ఈ వాటరు. సో ఇది ఒక చున్నీకి సరిపోతుంది. కొంచెం ఎక్కువ కలుపుకున్నారనుకోండి, మీకు 2 చున్నీలకి సరిపోయేటట్టు మీరు కలుపుకుంటే 2 చున్నీలని కూడా ఒకసారి అందులో వేసేయాలన్నమాట. ముందు ఒకటి వేసి తీసి ఇంకొకటి వేసారనుకోండి, ఫస్ట్ వేసిన దాని షేడ్ డార్క్ వస్తుంది, సెకండ్ వేసిన దాని షేడ్ లైట్ అయిపోతుంది అనమాట. మీకు ఒకలాగే కావాలంటే కనుక ఒకసారి వేసుకోవాలి. అలా 2-3 వేసుకునేటప్పుడు కొంచెం కలర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, సో దీన్ని ఏంటంటే మీరు ఇలాగా అందులోకి పెట్టేసేయండి. ఓకే అండి, ఒకటే మీరు వేసుకున్న కలర్ మీకు లైట్ అయ్యింది అనిపిస్తే కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇందులో ఈ క్లాత్ అనేది ఉండకూడదు. ఆ కలర్ వెళ్ళి దాని మీద చుక్కల కింద పడిందంటే అది రిమూవ్ అవ్వదండి. సో వాటర్లో మాత్రమే వేసుకోవాలి కలర్ అనేది. ఓకేనా, అలా మాత్రం చూసుకోండి. దీన్ని ఇలాగా ఒక 10 మినిట్స్ పైనే ఉంచేసేయండి, ఆ వాటర్లో అలా ఉంచేసేయండి. యాక్చువల్గా ఈ స్కేల్ కాబట్టి ఇది నానిపోతుంది, బట్ చెక్కలు లేవు నా దగ్గర సమానంగా ఉండేవి, అందుకని అది పెట్టాను అనమాట. సో చాలా షేప్స్ ఎలా తేవాలనేది నేను ఆ వుడెన్కి సంబంధించినవన్నీ చేయించిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను డీటెయిల్డ్గా 1 by 1 ప్రతిదీ చూపిస్తాను. సో దీన్ని అయితే ప్రజెంట్ ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఓకే అండి, 10 నిమిషాల తర్వాత దీన్ని తీసేయండి. చూసారు కదా ఆ స్కేల్ నానిపోయింది, అందుకనే మంచి చెక్కలు అయితే మీకు అలా నానవన్నమాట. గ్లౌజెస్ వేసుకోండి కంపల్సరీ. యాక్చువల్గా ఇది దీనికి సంబంధించిన గ్లౌజ్ కాదు, నా గ్లౌజులు ఎక్కడ ఉన్నాయి కనబడలేదు, అందుకనే వేసుకున్నాను ఇవి.
మీకు టై అండ్ డైకి సపరేట్ గ్లౌజులు ఉంటాయండి, హీట్ రెసిస్టెంట్ గ్లౌజెస్ అనమాట. మరీ హీట్ తగలకుండా అయితే ఏముండదు, లైట్గా తగులుతుంది. బట్ మామూలు గ్లౌజులు వేసుకుంటే చేతులు కాలుతాయి అనమాట, వేడి నీళ్ళు యూజ్ చేస్తాం కదా. ఓకే, ఈ వాటర్ని ఇలాగా పక్కకు తీసేసి ఒక కవర్ మీద ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. సో ఈ తాళ్ళు కట్ చేసుకోండి. ఇది మీరు ఇలా కట్ చేసుకున్నారనుకోండి, థ్రెడ్ ఈ విప్పేసుకున్న దారం మీకు నెక్స్ట్ మీరు డై చేసుకోవటానికి అది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ దారాలు మనకి నెక్స్ట్ మనం ఇంకొకటి టై చేసుకోవడానికి పనికొస్తాయి. పద్దాకా మీరు దారాలు అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది పక్కన పెట్టేసి తీసేద్దాం. ఓకే, తీసేసి ఇది పనికిరాదు కాబట్టి ఈ స్కేల్ పడేస్తున్నానండి. ఓకేనా, సో చూడండి, ఇలా డై చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్టుకున్నామో అది విప్పేసాం కదా. యాక్చువల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేస్తారంటే ఆ డైయింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగ ఒక పాలిథీన్ కవర్లో పెట్టేసి నైట్ అంతా ఉంచేస్తారనమాట. అలా నైట్ ఉంచేయటం వల్ల డై అనేది దీనికి బాగా పట్టుకుంటుంది. మార్నింగ్ ఓపెన్ చేసి దాన్ని వ్యాట్ డైస్ అనుకోండి, మనం డై ఫిక్సర్లో వేసుకుంటాం కదా వాటర్, అలాగే యాసిడ్ డైకి నేను ఏదైతే యాసిడ్ చూపించానో ఆ యాసిడ్ని కొంచెం వాటర్లో ఒక ఫ్యూ డ్రాప్స్ అంటే ఒక 1/2 స్పూన్ అనుకోండి, లేదంటే 1 స్పూన్ వేసుకొని దీన్ని అందులో పెట్టేసి ఒక 2 మినిట్స్ అనమాట, ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆరేసేసుకుంటే మీకు చక్కగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది ప్యాటర్న్ ఎలా వచ్చిందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా తడి మీద మనకి కావాల్సిన షేడ్ అనేది కరెక్ట్గా కనబడదండి. ఆరిపోయాక మీకు ఎగ్జాక్ట్ కలర్ అనేది మీకు కనిపిస్తుంది. మీకు వీడియోకి ఇది రెడ్లా కనిపిస్తుందేమో, బట్ అది పింకే. ఆరిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది. నేను థంబ్నెయిల్లో నేను మీకు యాడ్ చేస్తాను. సో దీన్ని ఇలా ఉంచేసి కొన్ని గంటల పాటు తర్వాత వాటర్లో 1 స్పూన్ యాసిడ్ డై వేసుకుని అందులో ఒకసారి ఈ క్లాత్ని 2 మినిట్స్ పెట్టి ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత ఆరేసుకుని ఆరిపోయాక ఐరన్ చేసుకుంటే కనుక మీకు చక్కగా ఉంటుంది. ఓకేనా, సో ఇలా చీర మీద కానీ మీరు దేని మీదైనా సరే చక్కగా వేసేసుకోవచ్చు ఈ ప్యాటర్న్స్ అనేవి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.